నెల్లూరు సిటీ చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద నేషనల్ హైవే దాటడానికి అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని అనేక సంవత్సరాల నుంచి ప్రజలు, ప్రజా సంఘాలు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో సిపిఎం పార్టీగా అనేక సంవత్సరాల నుంచి అక్కడ అనేక ప్రాణాలు పోయినటువంటి సందర్భంలో ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మధ్య కాలంలో గడిచిన సంవత్సరం క్రితం ప్రజా పోరాటం అనేటటువంటిది బ్రిడ్జి సాధన కమిటీ పేరుతో జరుగుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ భాగస్వాములు అవుతున్నటువంటి సందర్భంలో మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం గారిని కన్వీనర్ గా ఆ పోరాట కమిటీ అనుకొని బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఈ బ్రిడ్జి ప్రాణాలు పోతున్నాయనంటే స్వయాన ఈ జిల్లా మంత్రి నారాయణ గారు అసలు కొన్ని వ్యాఖ్యలు అత్యంత విడ్డూరంగా చేశారు. అయిపోయినటువంటి వాటి కోసం ఉద్యమాలు చేస్తున్నారు, అక్కడ బ్రిడ్జి పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి, టెండర్లు అయిపోయాయి, ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు ఆ బ్రిడ్జి మేము సాధించామనేటటువంటి విధంగా ప్రకటనలు చేశారు. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. కానీ దీనికి ఒక 4 సంవత్సరాల ముందు ఇక్కడ మంజూరైనటువంటి చింతారెడ్డిపాలెం జంక్షన్ లో మంజూరైనటువంటి అండర్ పాస్ బ్రిడ్జ్ ని వలగమూడు రోడ్డుకి తరలించారనేటటువంటిది పెద్ద చర్చ నెల్లూరు నగరంలో జరుగుతోంది. మేము కోరేది ఏంటంటే చిన్న కార్పొరేటర్ 24 గంటల్లో తనకు కావాల్సినటువంటి వార్డులో పనిని 24 గంటల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించుకుంటున్నారు. ఈ జిల్లా మంత్రులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడగలిగినటువంటి ఎంపీలు ఉన్నారు, స్వయంగా ప్రకటనలు చేశారు. నిన్నటికి నిన్న దెందులూరు నుంచి వచ్చేటటువంటి బస్సు బోల్తా పడి అనేక మంది ప్రజలు గాయపడ్డారు, అనేక మంది యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మేనమేషాలు లెక్కిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చి మాకు అండర్ పాస్ బ్రిడ్జ్ కావాలి అన్నప్పుడు మాత్రం ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. ఇది ఎంత మేరకు సబబు? మీరు ప్రకటన చేసి మించి సంవత్సరం 10 నెలలు 8 నెలలు కావస్తుంది. ఈ రోజుకి కూడా ఒక శంకుస్థాపన లేదు, పనుల ప్రారంభం లేదు. అంటే మీరు కేవలం కాగితాల మీద ప్రకటనలు చేశారా, లేదా ప్రజలు చేస్తున్న ఆందోళన, ఆ ఆందోళనలో మీరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకూడదు, వ్యతిరేకత అనేటటువంటి దానికోసం ప్రకటన చేశారా? ఇది మంచిది కాదు. ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ జిల్లా మంత్రి గారు గాని లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టండి. జరగరానటువంటి నష్టం జరుగుతూ ఉంది. అనేక మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద ఉండేటటువంటి అండర్ పాస్ బ్రిడ్జి పనులు త్వరితగతిన ప్రారంభించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. 16 సంవత్సరాల నుంచి అక్కడ దాదాపుగా 100ల్లో మనుషులు చనిపోయారు, వేలల్లో యాక్సిడెంట్లు అయి నానా ఇబ్బందులు పడుతున్నారు, కాళ్ళు చేతులు కోల్పోయి. అయినా మరి ప్రభుత్వానికి ఎందుకు పట్టట్లేదు? నవంబర్ లో పెద్ద మానవహారం ఏర్పాటు చేసి ఒక బహిరంగంగా అందరికీ తెలిసేటట్టుగా ఈ ఉద్యమాన్ని చేస్తే అప్పుడు ఎందుకు ఇదే అందరూ అయిపోయిన దానికి అడావుడి ఎందుకు అన్న పద్ధతిలో మాట్లాడారు. ముఖ్యంగా నారాయణ గారు గాని మన ఎంపీ గారు గాని. మరి ఇంతవరకు ఏమీ జరగలేదు అంటే నవంబర్ 16న జరిగింది. అప్పటి నుంచి మరి ఎన్ని రోజులైంది? ఇంతవరకు కాలయాపన చేస్తున్నారు తప్పిస్తే ఈ మధ్య కాలంలో కూడా ఇది అయిపోయింది, అమౌంట్ కూడా వచ్చింది అన్నట్టుగా శాంక్షన్ చేశారు, రెడీగా ఉంది, మొదలు పెడుతున్నాం అన్నారు మామూలుగా అడిగితే. మరి ఇంతవరకు అక్కడ స్టార్ట్ చేసింది లేదు. ఎక్విజిషనే జరగాలి, ఇంకా భూమి ఎక్విజిషన్ జరగాలి. వాటికి ఎంతో మళ్ళా చేర్పులు మార్పులు ఉంటే అదేమీ లేకుండానే ఇప్పుడు జరిగేటట్టు ఇంకా ఎంతమంది బలి కొనాలా ఆ రోడ్డు, ఎంతమంది యాక్సిడెంట్లు కాళ్ళు చేతులు పోగొట్టుకోవాలా? ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, అధికారులు ముఖ్యంగా స్పందించి మన కలెక్టర్ గారు వెంటనే వారి మీద చర్యలు తీసుకొని త్వరగా ప్రారంభించేటట్టుగా తగిన చర్యలు తీసుకుంటారని ఇప్పుడు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. ఈ విధంగా ముందుకు పోవాలని కోరుతున్నాం. ఇలానే మొండి వైఖరి ఉంటే ఎలా ముందుకు? ఇంకా దీని ఉధృతం అవుతుంది. ఇప్పటికీ ప్రజలందరూ విసిగిపోయి ఉండారు. ఎప్పుడు పిలుస్తారా రోడ్డు మీదకి వస్తాము అన్న పద్ధతిలో ఉండారు. అయితే దాన్ని తెప్పించుకోకుండా మేమే కొద్దిగా కంట్రోల్ చేస్తున్నాం. మన వాళ్ళందరూ కలిసి ఎందుకు అయిపోతుందని సర్ది చెబుతున్నారు. మరి ఇంకా ఎక్కువ రోజులు సర్ది చెబుతుంది కూడా కష్టమే. కాబట్టి అది ఆలోచించి ప్రభుత్వం గాని పాలకులు గాని దానికి వెంటనే కార్యక్రమం జరిగేటట్టుగా నిర్వహణ చేయాలని మరీ విజ్ఞప్తి. ప్రస్తుతం అక్కడ హైవే మీద ఉన్న పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రస్తుతం రకరకాలైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కూడా సాయంత్రం పూట అయితే మరీ గందరగోళంగా ఉంటుంది. ఒక పోలీసు, 2 పోలీసులు ఉంటారు, వాళ్ళ వల్ల అవ్వటం చాలా రిస్కులు పడుతున్నాం. ఈ మిత్రుడు చెప్పినట్టుగా ఈ మధ్య బస్సు యాక్సిడెంట్ అయింది. దాదాపుగా 50 మంది ఉన్న బస్సు, చాలా మందికి దెబ్బలు తగిలినాయి. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి.
అయినా మరి రక్షణ చర్యలు లేవు. కొంచెం ఎక్కువ మందిని అక్కడ పోలీసులను కూడా పెట్టి కనీసం అది స్టార్ట్ అయ్యే వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. బ్రిడ్జి నిర్మాణం కోసం పోరాటం చేసినటువంటి ప్రజా పోరాటాన్ని హేళన చేసినటువంటి ఓ మంత్రి గారు ఎక్కడున్నారు మీరు అని అడుగుతున్నాం. గౌరవనీయులైన మంత్రి గారు నారాయణ గారు, ప్రజలందరూ కలిసి మా ప్రాణాలు పోతున్నాయి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అని విన్నవిస్తే ఆ పోరాట ఫలితంగా బ్రిడ్జి శాంక్షన్ అయిందని చెప్పేసి అధికారులు తెలియజేసినప్పుడు ఈ బ్రిడ్జి మేం చేసామని ఎన్నో గొప్పలు చెప్పుకున్నటువంటి మీరు ఆల్రెడీ బ్రిడ్జి శాంక్షన్ అయిన తర్వాత వీళ్ళు ఉనికి కోసం చేసేటటువంటి కార్యక్రమాలు అని చెప్పేసి హేళనగా మాట్లాడినటువంటి మీరు 9 నెలలైంది సార్, 9 నెలలైంది. ఎక్కడున్నారు సార్ మీరు? ఏం చేస్తున్నారు సార్? సచివాలయంలో ఎప్పుడు బిజీగానే ఉంటున్నారు సార్, కాదనడం లేదు. కానీ మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు చింతారెడ్డిపాలెం, ఎలమవారిదిన్నె, మిట్టపాలెం, బలిజిపాలెం, ఇటు నుంచి సిటీ నుంచి వచ్చేటటువంటి ప్రజలు గాని, అటు నుంచి వచ్చేటటువంటి ప్రజలు గాని, సిటీ రూరల్ ప్రజలు గాని సంయుక్తంగా ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలు సార్ ఈ రోజు ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి సార్. ఎక్కడున్నారు సార్? దయచేసి రండి సార్, కనిపించండి. ఆన్ ది స్పాట్ రండి సార్. రోజుకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, కళ్ళారా చూడండి, స్పందించండి, ఆలకించండి. అధికార గణాన్ని వెంటనే అక్కడ పిలిపించండి, వెంటనే పనులు ప్రారంభించండి. కాకపోతే ప్రజలందరూ కలిసి వానపాములన్నీ కలిసి ఒక ఏనుగును బంధించినట్టుగా, వానపాములన్నీ కలిసి చలిచీమలన్నీ కలిసి ఒక సర్పాన్ని చంపేసినట్టుగా ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని ప్రజా సమూహంతో చేయాల్సి వస్తుంది అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ప్రజలారా, ఈ యొక్క ప్రజాప్రతినిధుల యొక్క మాటలు గాని, అధికారుల మాటలు గాని వినాల్సినటువంటి అవసరం లేదు. త్వరలో బ్రిడ్జి పోరాట సాధన కమిటీ పిలుపు ఇవ్వబోతుంది. ఆ పిలుపులో వేలాదిగా పాల్గొని మన శక్తి ఎందుకు చూపించి బ్రిడ్జిని సాధించుకున్నాం, ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుకున్నాం. అందుకని చివరగా మన గౌరవనీయులైన కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చేదానికి ఇచ్చాం. వారు ఎలా స్పందిస్తారో చూస్తామని చెప్పేసి తెలియజేస్తాం. నెల్లూరు నగరానికి మహోద్ధారమైన చింతారెడ్డిపాలెం జంక్షన్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు దగ్గర బ్రిడ్జి కావాలని, అది యాక్చువల్ గా ఏంటంటే నేషనల్ హైవే వాళ్లే ఆ హైవే వేసేటప్పుడే ఎక్కడికక్కడ ప్రజలు ప్రాణాలు పోకుండా ఉండడానికి అవసరంగా ఎక్కడికక్కడ అండర్ పాస్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలా. అది చేయకపోవడంలో, దాన్ని జోక్యం చేసుకోవడంలో నెల్లూరు నగర ప్రాంతం అంతా కూడా ఎంతో మంది ప్రాణాలు బలైపోయారు. వాటికి కారణం ఆ రోజున్న ఎంపీ గారు అయితేవి, ఆ రోజున్న మంత్రులు అయితేవి, వీళ్ళందరూ బాధ్యతలు. వీళ్ళు ఆ బాధ్యతలు వహించకపోగా ఈ రోజు వందల మంది ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఆ పోయిన ప్రాణాలు ఏమైనా తేగలిగే పరిస్థితి ఏమైనా ఉందారంటే ఒక్క ప్రాణాన్ని తేగలిగే పరిస్థితి లేదు. అయితే ఈ రోజు కూడా అధికారాలు చేతి పెట్టుకుని ఈ రోజు ఇక్కడ బ్రిడ్జిలు నిర్మించకపోగా ప్రజల ప్రాణాలు పోతూ ఉంటే అక్కడున్న ప్రజలందరూ కలుసుకొని పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఐపీని పెళ్లికి మేళమా, బ్రిడ్జి శాంక్షన్ అయిపోయి ఉంటే దీనికోసం పోరాటాలు చేస్తారా అని చెప్పేసి మంత్రి నారాయణ గారు క్లియర్ గా చెప్పారు. ఈ బ్రిడ్జి నేను సాధించానని చెప్పి అంటారు. మరొకరు వచ్చేసి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను సాధిస్తాను, ఎంపీగా నా వల్లే అవుతుందని చెప్పి వారంటారు. ఇద్దరు ఒకళ్ళ ముందు ఒకరు చెప్పుకున్నారు. ఎవరైనా సాధించుకున్నా మాకేం అభ్యంతరం, ముందు మాకు పని పూర్తి చేయాలో, పని ప్రారంభించాలని చెప్పేసి అడిగితే నవంబర్ 16వ తారీఖున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఆ ఆందోళన పూర్తయిన తర్వాత మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. మేము అడుగుతున్నాం, మీరు చెప్పి ఈ రోజుకి 8వ నెల స్టార్ట్ అయింది. 8వ నెల స్టార్ట్ అయ్యి 3 నెలల్లో పని పూర్తి ప్రారంభిస్తాము, 1 సంవత్సరంలో పని పూర్తి చేస్తామని చెప్పిన మంత్రి గారు ఈ రోజు వరకు పనే ప్రారంభించలేదు, ల్యాండ్ అక్విజిషన్ చేసుకోలేదు. అలాగే మీకు అనుకున్నట్లు ఈ 117 కోట్ల రూపాయల డబ్బులు కూడా మీ ఖజానాలో వచ్చి పడిపోయాయి. ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవడానికి వాళ్ళని పిలిపించి వాళ్ళకి డబ్బులు కడితే ల్యాండ్ ఇస్తారు. ఆ ఒక ప్రయత్నం మీరు ఎందుకు చేయలేదు? మీరు చేయలేదంటే వీటికి కమిషన్ల కోసం వేళలు ఆడుకుంటున్నారో మాకైతే అర్థం కావటం లేదు. అందుకని మేము ఈ రోజు అడుగుతున్నాం, మంత్రి వారిని కావచ్చు, అలాగే ఎంపీ గారిని కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఇష్యూలో జోక్యం చేసుకుని ప్రజలు ప్రాణాలు బలి తీసుకుంటున్న ఈ హైవే జంక్షన్ చింతారెడ్డిపాలెం జంక్షన్ లో వెంటనే పని ప్రారంభించకపోతే ప్రజల ఆందోళనకి ముందు శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి బాధ్యులు మీరే అవుతారని చెప్పేసి ఈ రోజు పోరాట కమిటీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు కలిసి అర్జీ ఇవ్వాలనుకుంటున్నాం. ఇంకా ఎంతమంది సరిపోతే
బ్రిడ్జి ప్రారంభిస్తారు అనేది మాకున్న డౌట్. ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కలెక్టర్ గారిని అడగాలనుకుంటున్నాం. కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే పని ప్రారంభించడానికి జోక్యం చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నాం.